మంచి వ్యక్తి కానీ ఈ ఫ్యాన్స్ ఇప్పుడు వీళ్ళ సినిమా రాగానే బ్యాడ్ అంటారు, వీళ్ళ సినిమా బ్యాడ్. దీనికి పోవాలంటే ఏం చేయాలి? నీ ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా, నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఏం చెప్తాం వీళ్ళకి సమాధానం? ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా గేమ్ చేంజర్ సినిమా దాదాపు 50,000 కోట్ల పైన రాకపోతే. సో నేనైతే ఈరోజు ఈ బాబుని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో మనోడు రామ్ చరణ్ అన్న ఫ్యాన్ అంటుండు, వీడి వల్లనే సినిమా పోయింది అంటున్నారు. అయ్యా చెప్పిన చైనా, జపాను, అమెరికా మొత్తం రిలీజ్ అవును చూసి మాట్లాడు. నేను ఆ సినిమానే దాటేస్తుంది. ఎవడేం చేయమంటావు దానికి? సినిమా బాధ నేనైతే రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ ఇప్పియా. పైగా నేను చెప్పిన క్లారిటీగా ఈ సినిమాకి 50,000 కోట్ల కదా 1,00,000 కోట్లు వస్తాయని చెప్పిన. ఈ ట్విట్టర్ లో రిలీజ్ అయిన రోజు సినిమా రిలీజ్ అని ట్రెండ్ అవ్వాలి కానీ ఫేక్ కలెక్షన్ వేసుకున్నారని ట్రెండ్ అయింది. దీని మీద ఒక రామ్ చరణ్ అభిమానిగా నువ్వేం చెప్తావు? నేను చెప్పేదల్లా ఒకటే, సో మన దగ్గర అయితే చాలా మంది సినిమా పోవడానికి కారణం మనోడే అంటారు. సో మనోడిని అడిగి చూసుకుందాం. హాయ్ బ్రో. హలో హాయ్. ఆధార్ కార్డు వచ్చిందా లేదా? ఎవరికి? నీకు. నాది ఎప్పటి నుంచి ఉంది ఆధార్ కార్డు. అంటే నువ్వు ఒక వీడియోలో చూసినా ఫ్యాన్ అయితే ఆధార్ కార్డు ఉండాలా అని అందరూ అన్నావు కదా. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమో రామ్ చరణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, వీడికి మాకు సంబంధం లేదంటున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటన్నా? ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్ అయిన మాత్రాన, ప్రభాస్ ఫ్యాన్ అయిన మాత్రం, మహేష్ బాబు ఫ్యాన్ అయినంత మాత్రాన ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి దాని మీద రాయి మనం అప్పుడు సంబంధం లేదన్నమాట. ఇప్పుడు నేను సడన్ గా రేపు వచ్చి ప్రభాస్ ఫ్యాన్ అంట, అప్పుడు తర్వాత నేను మెగాస్టార్ ఫ్యాన్ అంట, తర్వాత నేను ఇదే మహేష్ బాబు ఫ్యాన్ అంట. అసలు ఫ్యాన్ అనేవాడు ఒకడికే ఉంటాడని గ్యారెంటీ ఏమో. ఆధార్ కార్డు ఇది ఆధార్ కార్డు అందరేమో అదే సరే, నీకంటే ఆధార్ కార్డు ఉంది, మరి నాకు లేదుగా. మరి చాలా మంది ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటారు అంటే, నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ అంటున్నావు, అసలు వీడికి మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అదే చెప్పేది అదే పోయా. ఏంటంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదని ఎవరెవరు అన్నారో ఆ కాదన్న వాళ్ళందరూ, ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూపిమనండి. ఆ చూపించిన తర్వాత దాంట్లో ఉంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్, నేను ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే అప్పుడు నేను కూడా చేపించుకుంటా. అప్పుడు నాకు ఒక సమయం లేదంట. అంతేగాని ఈ రోజు ఒకడు ఏమంటాడు, నేను రామ్ చరణ్ ఫ్యాన్ అంటాడు, మళ్ళీ ఏమంటాడు బాలకృష్ణ ఫ్యాన్ అంటాడు, మళ్ళీ ఏమంటాడు వెంకటేష్ ఫ్యాన్ అంటాడు, మళ్ళీ ఏమంటాడు ప్రభాస్ ఫ్యాన్ అంటాడు. ఏ సినిమా కానీ ఇప్పుడు అదంతా కాదు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ నేనైతే చూసిన, సినిమా అయితే గుడ్, బాగుంది. కానీ శంకర్ గారి మార్క్ అయితే ఇక్కడ కనిపించలేదు. రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా చేసిండు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా చేసాడు. మరి ఎందుకు జనాలకు నచ్చలేదు మరి ఆ సినిమా? అదే భయ్యా, నచ్చని వాళ్ళకి మనం ఏం చేద్దాం ఇంకా. సినిమా నాకైతే బాగుంది. అవును, నేనైతే రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ ఇప్పియా. పైగా నేను చెప్పిన క్లారిటీగా ఈ సినిమాకి 50,000 కోట్ల కదా 1,00,000 కోట్లు వస్తాయని చెప్పిన. అంటే ఇంకోటి ఒక వీడియోలో ఏమొచ్చిందంటే, మీరు ఇంత పెద్ద బాక్స్ తీసుకొచ్చారు, ఒకవేళ రాకపోతే నేనే ఇస్తా అని చెప్పిన. ఈ పెట్టుకోనే నేనే ఇస్తా, ఆ సినిమా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లు అందరికి నేనే ఇస్తా అంటే చూడండి, ఇదే పెట్టి. ఇప్పుడు కాదు, అది కాస్త టైం పడుతుంది. మరి ఇప్పుడు దిల్ రాజు గారికి నష్టాలు వచ్చినాయి, ఫేక్ కలెక్షన్ అని చెప్తారు. అది ఎంత అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కొందరు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్, నాకు తెలుసులే కానీ నువ్వు సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ కి అన్ప్రెడిక్టబుల్ రాడన్నా నచ్చలేదు. కొందరేమో ఇది టికెట్ రేటింగ్ చూస్తే తెలిసిపోతుందని. అయినా ఇప్పుడు కొంతమంది మెగా ఫ్యాన్స్ ఏమంటారు, లేదు బ్రో నేషనల్ మీడియా ట్రోల్ చేస్తుంది, ఎవరు మన కలెక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఇది ఫేక్ కలెక్షన్. ప్రతి ఒక్క యూట్యూబర్ కానీ ఈ ట్విట్టర్ లో రిలీజ్ అయిన రోజు సినిమా రిలీజ్ అని ట్రెండ్ అవ్వాలి కానీ ఫేక్ కలెక్షన్ వేసుకున్నారని ట్రెండ్ అయింది. దీని మీద ఒక రామ్ చరణ్ అభిమానిగా నువ్వేం చెప్తావు? నేను చెప్పేదల్లా ఒకటే, ఎంత మంది వచ్చినా ఏమి చేసినా ఆయన ఎవరు టచ్ చేయలేరు. ఆయన ఎవరైనా అంతే, రామ్ చరణ్ అని టచ్ చేయలేరు. గ్లోబల్ స్టార్. గ్లోబల్ అంటే ఏంది? మొత్తం భూమి మొత్తం గ్లోబల్ మొత్తం ఏంది ఇది అంటే నువ్వు చెప్పినావునే పోయిందంటారు అందరూ. కాదు, నేను చెప్తా. ఇప్పుడు నేనేమంటాను, డాకుమార సినిమాకి 10 లక్షల కోట్లు వస్తాయంట. వస్తాయా? నువ్వు అన్ని చెప్పినట్టే అబద్ధమ్మా. మరి ఇప్పుడు అదే ఇప్పుడు ఏమంటున్నా అంటే వాళ్ళు మా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సంబంధం లేదు, ఎవరు కూడా మాకు తెలియదు. నువ్వు చెప్పు మరి. నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఎందుకంటే మన దేశంలో కులానికి, మతానికి కార్డులు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. పేరున్నప్పుడు డాన్సర్ గా చేసిన ఇట్లా ఇట్లా చేసుకుని చాలా బాగా మాట్లాడిండు. అంటే నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ అన్నావు కాబట్టి, రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి. కానీ ఈ ఫ్యాన్స్ ఇప్పుడు వీళ్ళ సినిమా రాగానే బ్యాడ్ అంటారు, వీళ్ళ సినిమా బ్యాడ్. దీనికి పోవాలంటే ఏం చేయాలి? నీ ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా,
నేను ఒక అల్లర్జున్ ఫ్యాన్ ఏం చెప్తాం వీళ్ళకి సమాజం? ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, సినిమా బాగా తీస్తే చాలు. అది సరేనా? సూపర్. సినిమా బాగుంటే అదో అక్కడ ఆడతా. పుష్ప సినిమా ఇట్లా ఇగో ఇక్కడ గేమ్ చేంజర్. ఇక్కడ చూడు, రామ్ చరణ్ ఫ్యాన్, ఇక్కడ పుష్ప, అల్లర్జున్ ఫ్యాన్. ఇప్పటికి పుష్ప సినిమా వచ్చి 1 రోజుల పైన అయింది. ఆడలేదా? కంటెంట్ ఉంది ఇక్కడ. ఎన్ని కాదు, ఇక్కడ సినిమా బాగా తీస్తేనే ఆడుతుంది. నువ్వు ఎట్టబడితే అట్ట తీసి ఏదంటే చూపిస్తే అదే ఆడుతుంది. అది కరెక్ట్ కరెక్ట్ సూపర్. ఎవడైనా నేను ఇది ఎవరు ఏందన్నా చెప్పు నీ బాధ నాకు అర్థం కాదు. చెప్పు చెప్పు. ఎవడేం చేయమంటావు దానికి? సినిమా బాధ మెగాస్టార్ ఏడి, పవర్ స్టార్ ఏడి, నోవా స్టార్ ఏడి, ఎన్టీఆర్ ఏడి, స్టార్ ఏడి. సరే పుష్ప మూత దెంగి గుట్టలకు దెంగి గుట్టలకు ఇట్లా గుంట ప్రాంతం అంటే అందరు అవతల పడరు. సినిమా బాగా తీయాలి. చెప్పు సినిమా బాగా తీయ అనేం లేదు. సినిమా అయితే ఇప్పుడు మీ తోడు ఉండరు. ఇది కరెక్ట్. సినిమా బాగా తీస్తే టికెట్లు తెగుతాయి, సినిమాని ఆదరిస్తారు. అట్లేం లేదు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గానీ, ఇగో ఎన్టీఆర్ గానీ, ఇగో రామ్ చరణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్ బాగా తీయాలి. బాగా తీ ఖచ్చితంగా ఆడతారు. ఎవడెవడో డబ్బులు పెట్టి ఓడి చెప్పు ఈడు చెప్పు అంటే ఎంతసేపు ఉంటారు వాళ్ళు. సినిమా కంటెంట్ ఈసారి నువ్వు తప్పు చేసినావు, బరాబర్ తప్పు చేసినావు. నెక్స్ట్ RC 15 తో కొడతాడు. హిట్ తీసుకున్నాను ఈసారి మాత్రం. RC 16 తో కొడతాడు. సూపర్ సినిమా తీస్తాడు. సినిమా బాగా రామ్ చరణ్ ఫ్యాన్ ఉండే. అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సూపర్ ఇద్దరు ఫ్యాన్ గానీ ఈసారి మాత్రం సినిమా పోయిందన్న. నెక్స్ట్ మూవీ కొడతాడు. నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ తీయో నీ వెనక మేము ఉన్నాం. తగ్గేదేలే. చెప్తా. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్.